చాలామంది దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఎప్పుడు నెరవేరుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆలస్యం వెనుక ఒక అద్భుతం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? మనం ఇంకా పాపములో కొనసాగుతున్నామేమో, అతిక్రమాల్లో కొనసాగుతున్నామేమో, చెడులో, లోకములో, పాపములో దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతున్నామేమో. వాటి నుంచి దూరం అయితే దేవుని యొక్క వాగ్దానాన్ని సమృద్ధిగా అనుభవించగలం. ఆరాధనలు, పాటలు, వాక్యం ప్రకటించడం చేయాలి, కానీ అంతకంటే ముఖ్యమైనది స్థిరమైన హృదయం మార్చబడాలి. గుర్తుపెట్టుకోండి, అందుకే దేవుడు ఆలస్యం చేస్తాడు, మనం మారాలని, బాగుపడాలని. ఆమేన్.